హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ. సైనిక్ స్కూల్ వెబ్సైట్ నుంచి లేదంటే సైనిక్ స్కూల్ నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటంటే హౌ టు ఫిల్ ఓఎంఆర్ షీట్. చాలామంది స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి ఉండే కన్ఫ్యూజను, ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలనే దాని మీద డౌట్స్ ఎక్కువ ఉంటాయి. సో ముందు ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలనే దాని మీద సైనిక్ స్కూల్ వాళ్ళే ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసినా మీకు చాలా వరకు అర్థమవుతుంది. అయితే ఈ వీడియో చూసినట్లయితే ఇంకా మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. దానికంటే ముందు ఒక సైనిక్ స్కూల్కి సంబంధించిన ఒక స్టూడెంట్, అప్లై చేసిన స్టూడెంట్ హాల్ టికెట్ని ఒకసారి పరిశీలిస్తే, నేను ఒక మోడల్ హాల్ టికెట్ని ఒకసారి చూపిస్తాను మీకు స్క్రీన్ మీద. సో ఈ హాల్ టికెట్ని మీరు చూసుకున్నట్లయితే ఆ హాల్ టికెట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అన్ని డీటెయిల్స్లో ఫస్ట్ రోల్ నెంబర్ ఉంటుంది, బాగా చూడండి. రోల్ నెంబరు ఇక్కడ చూసుకున్నట్లయితే 12120205111 ఉంది కదా, ఇలా 10 డిజిట్ రోల్ నెంబర్ ఉంటుంది. అలాగే అప్లికేషన్ నెంబర్. సో మనకి ఇచ్చిన హాల్ టికెట్ ఆర్ అడ్మిట్ కార్డులో రోల్ నెంబరు, అప్లికేషన్ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఎగ్జామ్ సెంటర్లో. ఆ క్వశ్చన్ పేపర్ పైన టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది, అలాగే టెక్స్ట్ బుక్లెట్ కోడ్ ఉంటుంది. సో టోటల్గా 4 పాయింట్స్ మనకు గుర్తుండాలి. ఏంటంటే రోల్ నెంబరు, అలాగే అప్లికేషన్ నెంబరు, ఈ రెండు అడ్మిట్ కార్డులో ఉంటాయి. అలాగే క్వశ్చన్ పేపర్లో మీకు ఎగ్జామ్ సెంటర్లో ఇస్తారు. ఆ క్వశ్చన్ పేపర్లో టెక్స్ట్ బుక్లెట్ కోడ్ నెంబర్ ఉంటుంది, అలాగే టెక్స్ట్ బుక్లెట్ కోడ్ ఉంటుంది. సో మొత్తం 4 ఉంటాయి. ఈ 4టిని మీరు ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయాలి. దాన్ని ఎలా ఫిల్ చేయాలనేది ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను. ఇది ఎలా ఫిల్ చేయాలనే దాని మీద మీకు ఒక వీడియో అనేది వాళ్ళు పెట్టారనమాట. సో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఈజీగానే అర్థమవుతుంది. సో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక మోడల్ అడ్మిట్ కార్డు, ఇది ఓఎంఆర్ షీట్, మోడల్ ఓఎంఆర్ షీట్. అలాగే ఇది బుక్లెట్, క్వశ్చన్ బుక్లెట్ అన్నమాట. సో ఈ 3 ఎలా ఉంటాయి ఒకసారి చూసినట్లయితే మీకు తెలుసు కదా. సో ఫస్ట్ అడ్మిట్ కార్డులో రోల్ నెంబరు, అప్లికేషన్ నెంబరు ఫస్ట్ టాప్లో ఉంటాయి. అలాగే క్వశ్చన్ పేపర్లో ఈ సైడ్లో బాగా చూడండి, ఈ సైడ్లో టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అని ఉంటుంది ఇక్కడ. అలాగే కోడ్ ఉంది, ఇక్కడ కోడ్ ఎం కోడ్ ఉంటుంది, మీకు ఏ కోడ్ అయినా రావచ్చు. సో ఇవి ఫిల్ చేయాలి. ఈ ఫిల్ ఎలా చేస్తారంటే ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఈ అప్లికేషన్ నెంబరు ఈ ఫస్ట్ బాక్స్లో ఫిల్ చేయాలి. అది ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. అలాగే రోల్ నెంబర్ అనేది సెకండ్ బాక్స్లో ఫిల్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ రోల్ నెంబర్ ఇక్కడ రోల్ నెంబర్ ఉంది కదా, ఈ రోల్ నెంబర్ తీసుకొని ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఉంది, ఇక్కడ ఉంటుంది. ఇది క్వశ్చన్ పేపర్లో ఇస్తారు. సో ఈ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట, ఇలా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ని ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకేనా, ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క రోల్ నెంబరు అడ్మిట్ కార్డులో మీ యొక్క రోల్ నెంబరు 2523253172 అనుకుందాం. ఆ రోల్ నెంబర్ మొత్తం కూడా దీని మీద రాయాలన్నమాట. ఈ బాక్స్లో రాసిన తర్వాత బబ్లింగ్ చేయాలి. ఈ బబ్లింగ్ ఎలా చేయాలి, ఫస్ట్ 2 కాబట్టి 2 మీద బబ్లింగ్ చేయాలి. టూ కాబట్టి 2 పైన బబ్లింగ్ చేయాలి, ఫస్ట్ నీట్గా బబ్లింగ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 5 కాబట్టి 5కి స్ట్రైట్గా వెర్టికల్గా 5ని బబ్లింగ్ చేయాలి. తర్వాత మళ్ళీ 2 ఉంది కాబట్టి 2 పైన మళ్ళీ బబ్లింగ్ చేయాలి, నీట్గా బబ్లింగ్ చేయాలి, చూసుకోండి. నెక్స్ట్ 3 కాబట్టి 3 పైన బబ్లింగ్ చేయాలి. నెక్స్ట్ 2 కాబట్టి 2 పైన బబ్లింగ్ చేయాలి. బబ్లింగ్ చేసేటప్పుడు బయటకు వెళ్ళకూడదు. ఓకేనా. ఇంకా అసలు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ని నీట్గా బబ్లింగ్ చేయాలి. ఒకసారి మీరు చూడండి స్క్రీన్ పైన.
టెక్స్ట్ బుక్లెట్ నెంబరు 275256 అనుకుందాం. సో ఆ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ని మనం ఎలా ఓఎంఆర్లో ఫిల్ చేయాలో చూద్దాం. జనరల్గా ఓఎంఆర్ షీట్ ఫామ్ అనేది ఈ రకంగా ఉంటుంది. పైన అప్లికేషన్ నెంబరు, రోల్ నెంబరు, టెక్స్ట్ బుక్లెట్ నెంబరు, అవి కాకుండా మనకి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది కదా, ఆన్సర్స్ బబ్లింగ్ చేయడానికి టోటల్గా ఇవ్వండి ఇలా మీకు చూపిస్తారనమాట. ఈ నెంబర్స్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి రెస్పాన్స్ అనమాట, 1 2 3 4లో ఏది మనం చేయాలనుకున్నాము, అలాగే సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? దీంట్లో మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు బబ్లింగ్ చేసుకుంటారు. నీట్గా బబ్లింగ్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.